ఏ పర్సన్ పర్చేజ్డ్ ఏ టీవీ 15,000 రూపీస్ అండ్ షోల్డ్ ఇట్ ఫర్ 14,100 రూపీస్. ద పర్సెంటేజ్ ఆఫ్. సో వ్యక్తి టీవీని ఎంత కొన్నాడు? కాస్ట్ ప్రైస్ 15,000. అలాగే ఎంత కమ్మిండు? సెల్లింగ్ ప్రైస్ 14,100 కమ్మిండు. సో ప్రాఫిటా లాసా? సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉందంటే లాస్. సో ఎంత లాస్ వచ్చింది? 900 రూపీస్ లాస్ వచ్చింది. దీన్ని మనం పర్సెంటేజ్లోకి మార్చాలి. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో లాస్ ఎంత ఉంది? 900. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 15,000 ఇంటూ 100. సో 0 1 0 ఇంకో 0. 15 1 15 6%. ఏ పర్సన్ పర్చేజ్ టీవీ 15,000 రూపీస్ కొన్నాడు, 14,100 రూపీస్ కమ్మిండు. తక్కువ కమ్మిండు కాబట్టి లాస్ వచ్చింది. లాస్ 900 రూపీస్. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 900 బై 15,000 ఇంటూ 100. క్యాన్సిల్ చేస్తే 15 1 15 6% is the correct option. The arithmetic mean of 10.25, 9, 4.75, 8, 2.65, 12 and 2.35. Number of observations 1, 2, 3, 4, 5, 6, 7. So మనకు అడిగిన arithmetic mean కాబట్టి sum of observations by number of observations. Number of observations 7 ఉన్నాయి. మరి sum of observations యాడ్ చేయాలి. 10.25కు 4.75 యాడ్ చేస్తే 15 అవుతుంది. చూడండి కావాలంటే, లేదంటే అన్ని కలిపి రాసుకుని యాడ్ చేసుకోండి. 4.75, 2.65, 2.35. ఇంటీజర్స్ ఏమేమి ఉన్నాయి? 9, 8, 12. 9 plus 8 17, 17 plus 12 29. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ 9, 15, 18, 20, 2, 31, 33, 35, 39, 49. 49.00. సో 49 వస్తుంది. 7 1 7 7 క్యాన్సల్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్. X bar 49/7. 7 7 14. Option 1 is the correct option. The triangle base is 18 centimeters. Height is 13 centimeters. Then its area. త్రిభుజం యొక్క భూమి 18 సెంటీమీటర్లు, ఎత్తు 13 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యం ఎంత? త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత ఇచ్చిండు? భూమి 18 సెంటీమీటర్లు ఇచ్చిండు, ఎత్తు 13 సెంటీమీటర్లు ఇచ్చిండు. 2 1 2 9 క్యాన్సల్. 13 × 9 117 సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 1 is the correct option. The perimeter of the triangle whose sides are 2a plus 3b, b minus a, 4a minus 2b. మరి ఇక్కడ త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులు చరాస్ పదాలతో ఇచ్చిండు. వాటి యొక్క చుట్టుకొలత అడిగిండు. చుట్టుకొలత అనగా భుజాల పొడవుల మొత్తం. మరి కూడినట్టయితే 2a plus 3b అనేది ఫస్ట్ పదం, ఫస్ట్ భుజం పొడవు. రెండవది ఏమొచ్చిండు? 1b minus 1a. b minus a అంటే 1b minus 1a. అలాగే 4a minus 2b. ఈ విధంగా ఇచ్చిండు. కూడితే సజాతి పదాలు 2a plus 4a 6a, 6a లకెళ్ళి 1a మైనస్ చేసి 5a. అలాగే బి పదాలు 3b plus 1b 4b, 4b లకెళ్ళి 2b మైనస్ చేసి ప్లస్ 2b, 5a plus 2b. ఆప్షన్ 2 is the correct option. ఆప్షన్ 2. క్వశ్చన్. You and your passport size photo image are. You and your passport size photo image are. మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ చిత్రపటంలో ఈ రెండు కూడా సర్వసమానాలు అవుతాయా, స్వరూపాలు అవుతాయా, సమానాలు అవుతాయా, సమతుల్యాలు అవుతాయా? స్వరూప పటాలు అంటాము. ఒకే ఆకారం ఉండి పరిమాణం వేరువేరుగా ఉన్నటువంటి పటాలను మనం స్వరూప పటాలు అంటాం. సర్వసమానం కాంగ్రెంట్ అంటే ఒకే పరిమాణం ఉండాలి, అలాగే ఒకే ఆకారం కూడా ఉండాలి. ఉదాహరణకు మనకి 100 రూపాయల నోటు, 100 రూపీస్ నోటు, న్యూ 100 రూపీస్ నోటు. సో ఆ రెండు కూడా సర్వసమానం అవుతాయి. అలా కాకుండా మనకి బ్యాంగిల్స్ చిన్న సైజుది, పెద్ద సైజు తీసుకున్నప్పుడు ఇవి స్వరూప పటాలు అవుతాయి. అలాగే రెండు చతురస్రాలు ఎల్లప్పుడూ కూడా స్వరూప పటాలు అవుతాయి. అయితే వాటి భుజాలు కూడా సమానం అయితే అప్పుడు సర్వసమానం అవుతాయి. రెండు వృత్తాలు స్వరూపాలు అవుతాయి. రెండు చతురస్రాలు, రెండు సమబాహు త్రిభుజాలు, ఒకే భుజాల సంఖ్య కలిగినటువంటి క్రమబహుభుజులు అన్నీ కూడా స్వరూప పటాలు అవుతాయి. కానీ సర్వసమానం కూడా కావాలంటే భుజాల పొడవులు కూడా సమానంగా ఉండాలి. అలాగే రెండు వృత్తాల వ్యాసార్థాలు సమానం అయితేనే సర్వసమానం అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ లైన్స్ ఫర్ ద లెటర్ ఎన్. ఎన్ అనేటువంటి అక్షరానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య. సో ఎన్ అనేటువంటి అక్షరానికి చూసినట్టయితే సౌష్ఠవ రేఖలు అనేవి ఉండవు. ఎందుకనగా సౌష్ఠవ రేఖ ఉండాలి అంటే మరి ఆ అక్షరానికి ఎటువైపైన సౌష్ఠవ రేఖ గీసినప్పుడు అది మన రెండు సర్వసమాన భాగాలుగా విభజించాలి. దాన్ని మనం ఇమేజ్ చూసినట్టయితే, అద్దంలో చూసినట్టయితే పూర్తి ఫిగర్ కనబడాలి. కాబట్టి పాసిబిలిటీ లేదు, కాబట్టి స్వరూపపటం ఇది మనకి సౌష్ఠవ రేఖ అనేది ఉండదు. అలాగే సౌష్ఠవ రేఖ లేనటువంటి అక్షరాలు ఇంకేమేమి ఉన్నాయి? ఎఫ్ ఉంది, జీ ఉంది, హెచ్కి ఉంటుంది, ఐకి 2 ఉంటాయి, జేకి ఉండదు, కేకి 1 ఉంటుంది, అలాగే ఎల్కి ఉండదు, అలాగే ఎంకి 1 ఉంటుంది, ఎన్కు ఉండదు, ఓకు ఉంటుంది, పీకి ఉండదు, అలాగే క్యూకు ఉండదు, అలాగే ఆర్కు ఉండదు, ఎస్కు ఉండదు, అలాగే టీకి ఉంటుంది, యూకు ఉంటుంది, వీకు ఉంటుంది, డబ్ల్యూకి ఉంటుంది, ఎక్స్కి ఉంటుంది, వైకి ఉంటుంది, జెడ్ కూడా ఉండదు. సో సౌష్ఠవ రేఖలు లేనటువంటి అక్షరాలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎఫ్, జీ, జే, ఎల్, ఎన్, పీ, క్యూ, ఆర్, ఎస్, జెడ్ గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.